శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు అదృష్టం వరించినట్లే. నమ్మలేనటువంటి అదృష్టాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు పొందబోతూ ఉన్నారు. అలాగే వృషభ రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు, అలాగే వారు కోటీశ్వరులు కాబోయే ముందు కనిపించే 10 శుభ సూచకాలు ఇవే. ఇక లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే వీరి ఇంట్లో ఎలాంటి పనులు చెయ్యకూడదు, ఇక వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సూచికలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి కష్టపడేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పని అయినా సరే వీరు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభ రాశిలో జన్మించిన పురుషులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి వెనక ముందు ఆలోచించిన తర్వాత అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఇక అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు రంగు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 5. అలాగే వారములో ఆదివారం వీరికి అనుకూలమైన రోజు. వృషభ రాశి వారు ఆ సూర్య భగవానుని పూజించడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాల నుండి బయటపడాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని ప్రతి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటటువంటి శుభ సూచికలను మనం గమనించాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఇంట్లో ఎలాంటి పనులను చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి. వృషభ రాశి వారు తాము చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షం గనక ఉంటేనే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెళ్ళి విరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడినప్పటికీ డబ్బు నిలబడలేకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణం అవుతాయి. సిరి సంపదలకు అధిదేవత అయిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే వృషభ రాశి వారు ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులను చేసినట్లయితే ఆ తల్లి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాన్ని పొందే ముందు కలిగేటటువంటి శుభ సూచికలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత పక్కకు పడవేసి కాళ్ళతో తన్నటం, తొక్కడం లాంటివి చేయకూడదు. ఇంటిని ఊడ్చే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది.
ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఈ విధంగా చీపురును నిలబెట్టి ఉంచినట్టయితే దరిద్రాన్ని ఆహ్వానించడం అవుతుంది. అలాగే ఇంటికి వచ్చే అతిథులకు చీపురును వారి కంటికి కనబడకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకు ఎదురుగా చీపురును పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురును పెట్టే ప్రదేశాన్ని బట్టే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు. అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవిని వీరే పంపిన వారు అవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇక నీళ్లను కూడా వృధా చేయకూడదు. నీళ్లను పొదుపుగా వాడడం అనేది ఫ్యూచర్లో ధనవంతులను చేస్తుంది అనడానికి ఒక సంకేతం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీళ్ళ నుంచి వచ్చిందని మనకు పద్మపురాణంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నీళ్లను వృధా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి దూరం అవుతామనే సంకేతం. నీళ్లను ఎంత వృధాగా ఖర్చు చేస్తే వారి చేతిలో డబ్బు కూడా అంతలా ఖర్చు అవుతుంది. కాబట్టి వృషభ రాశి వారు నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దాంట్లో కొంత శాతమైన లేని వారికి, పేదవారికి దానం చేయడం వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం వృషభ రాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి వారు చేసే పూజా విధానం వల్ల కూడా వారి యొక్క అదృష్టానికి కారణం అని చెప్పవచ్చు. ఎవరైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రని మందారం పూలతో లేదా ఎర్రని గులాబీ పూలతో, ఎర్రని బంతి పూలతో, ఎర్రని చామంతి పూలతో పూజిస్తారో వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవెల్లలా ఉంటుంది. ఎర్రని పుష్పాలు అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి వృషభ రాశి వారు ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని విశేషంగా పొందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. ఇంటి ఆవరణలో గుంపులు గుంపులుగా నల్ల చీమలు కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి ఒక సంకేతం. అదేవిధంగా బల్లిని చూడగానే చాలామంది భయపడిపోతారు. కానీ ఇంట్లోకి బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. ఇక 3 బల్లులు ఒకే చోట కనిపిస్తే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఒక సంకేతం. అదేవిధంగా వృషభ రాశి వారు ఇంట్లో నుండి పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ ఏదైనా జంతువు కనిపించినా వీరికి త్వరలో ధనలాభం కలుగుతుంది అనేది ఒక ముఖ్యమైన సంకేతం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.